హలో డిజిటల్ మార్కెటర్స్, వెల్కమ్ టు ఎంబ్లిక్స్ అకాడమీ. మనం ఈ 2022లో ఇంట్లో కూర్చుని మీరు మనీ ఎర్న్ చేసుకుంటాకి టాప్ 5 డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అని డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఎస్ఈఓ మేనేజర్. సో ఎస్ఈఓ మేనేజర్ ఎందుకు? ఎస్ఈఓ అనేది ఒక బిజినెస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎస్ఈఓ త్రూనే చాలా కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ బిల్డ్ అయిపోయాయి. సో మీరు ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఫర్ ఎనీ బిజినెస్, మీరు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వర్క్ చేసినా, ఒక హెల్త్ కేర్ ఇండస్ట్రీకి వర్క్ చేసినా, ఒక ఐటీ కంపెనీకి పనిచేసినా సరే, సమ్మన్ ఈజ్ సెర్చింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 BHK ఫ్లాట్స్ ఇన్ KPHP అని సెర్చ్ చేస్తే కనుక మీరు ఎస్ఈఓ చేసి మీరు ఆ ప్రాపర్టీ కానీ టాప్లో వస్తే ఒక 200-300 ఫ్లాట్స్ ఉన్న ప్రాపర్టీ అయినా సరే మీకు ఈజీగా 1 ఇయర్లో సేల్ చేసేయచ్చు. అన్ని లీడ్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి మీకు బేసిక్గా. సో ఎస్ఈఓ అనేది చాలా డిమాండింగ్ జాబు. బట్ ఇది ఏంటంటే మీరు అనేది ఎస్ఈఓని చాలా ప్రాపర్గా ఆప్టిమైజేషన్ చేయాలి. ఎస్ఈఓ అంటే జస్ట్ లైక్ దట్ ఏదో 2 పనులు చేస్తే అవ్వదు. ప్రాపర్గా సిస్టమేటిక్గా ఎఫెక్టివ్గా చేస్తే ఎస్ఈఓ ఇస్ ద హైయెస్ట్ పేయింగ్ జాబ్. ఎస్ఈఓ అంటే చాలా మందికి ఏంటంటే ఓన్లీ హాఫ్ పేజ్ ఎస్ఈఓ అని అంటారు. హాఫ్ పేజ్ ఎస్ఈఓనే కాదు, హాఫ్ పేజ్ ఎస్ఈఓ ప్లస్ ఆన్ పేజ్ ఎస్ఈఓ ప్లస్ వెబ్సైట్ ఆప్టిమేషన్ అన్ని కాంబినేషన్ కరెక్ట్గా చేస్తేనే ఎస్ఈఓ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ పీపీసీ మేనేజర్స్. సో ఇంకొక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ఉంటే ప్రోడక్ట్ అనేది వీ షుడ్ సెల్ ఇట్ వెరీ ఫాస్ట్. అంటే ఇప్పుడు ఈకామర్స్లో అయినా సరే, లేదంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయినా సరే, అమెజాన్లో ఎస్పెషల్లీ ఇఫ్ యూ వాంట్ టు సెల్ ఇట్, దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ యాడ్ క్యాంపెయిన్స్ వీ నీడ్ టు రన్ ఇట్. సో పీపీసీ క్యాంపెయిన్ మేనేజర్కి చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. సో పీపీసీ క్యాంపెయిన్ మేనేజర్ ఉన్న డిమాండ్ అంతంటే ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ కెరియర్ యాజ్ ద పీపీసీ మేనేజర్, ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ స్టార్ట్ విత్ గూగుల్ యాడ్వర్డ్స్. అంటే మీకు ఎస్ఈఓ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. గూగుల్ యాడ్వర్డ్స్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఫేస్బుక్ యాడ్స్ మీద, వీటిలన్నిటి మీద మీరు బాగా ఫోకస్ చేస్తే యూ విల్ బి సక్సీడ్. సో పీపీసీ మేనేజర్గా మీరు ఏంటంటే ఎవ్రీ క్యాంపెయిన్కి యూ కెన్ స్టార్ట్ ఛార్జింగ్ ఫ్రమ్ 20,000 పర్ మంత్ నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు క్యాంపెయిన్స్కి. సో ఎస్ఈఓ మేనేజర్ కిందంటే మీరు పర్ మంత్ మీరు ఒక వెబ్సైట్కి స్టార్ట్ ఫ్రమ్ 30,000 పర్ మంత్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ డూ మల్టిపుల్ వెబ్సైట్స్ బేసిక్గా. సో దాని తర్వాత మీరు కంటెంట్ మార్కెటింగ్ మేనేజర్. సో కంటెంట్ ఎవ్రీ వన్ నోస్, యూనో మీరు డిజిటల్ మార్కెటింగ్ ఫాలో అవుతూ ఉంటే కానీ కంటెంట్ ఈజ్ ఏ కీ రోల్. యాక్చువల్లీ కంటెంట్ ఈజ్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. సో యాజ్ కంటెంట్ మార్కెటింగ్ మేనేజర్ కింద మీరు అట్లీస్ట్ ఒక 3 to 4 వెబ్సైట్స్ కంటెంట్ మార్కెటింగ్ మేనేజర్ అయ్యి డిఫరెంట్ కంటెంట్ రైటర్స్ నుంచి కంటెంట్ రాసి కంటెంట్ మొత్తం మేనేజ్ చేసి మొత్తం ఆప్టిమైజేషన్ చేసి మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో కంటెంట్ మార్కెటింగ్ మేనేజర్ మీరు కరెక్ట్గా మీరు ప్లాన్ చేస్తే కనుక ఈజీగా పర్ మంత్ మీరు 1.5 to 2 lakhs మనీ ఇంట్లో నుంచి ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు ఎర్న్ చేసుకోవాలంటే అంటే ఫస్ట్ థింగ్ మీరు అంటే ఎంట్రీ లెవెల్లో అంటే కష్టం మీకు. బట్ ఏంటంటే యూ షుడ్ నో హౌ ద కంటెంట్ వర్క్స్ అండ్ హౌ ద కంటెంట్ ఫ్లో వర్క్స్ అండ్ ఆల్ బేసిక్గా. సో నెక్స్ట్ ఏంటంటే ఈమెయిల్ మార్కెటింగ్ మేనేజర్. ఈమెయిల్ మార్కెటింగ్ మేనేజర్ ఏంటంటే మీకు చూస్తే ఎనీ ఈకామర్స్ వెబ్సైట్స్ కానీ వీళ్ళందరికీ ఈమెయిల్ మార్కెటింగ్ ప్లేస్ ఏ వెరీ కీ రోల్. యాక్చువల్లీ యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఈమెయిల్ మార్కెటింగ్ మీకు చాలా అమౌంట్ పే చేస్తాయి. సో మీరు ఈమెయిల్ మార్కెటింగ్ ప్రాపర్గా నేర్చుకుని సిస్టమేటిక్గా నేర్చుకుంటే కనుక యూఎస్ బేస్డ్ కంపెనీకి ఎవరికైనా వర్క్ చేస్తే మీరు పర్ మంత్ ఈజీగా ఈమెయిల్ మార్కెటింగ్ అంటే మినిమం 7 to 8 అకౌంట్స్ మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు. అప్వర్క్లో కానీ వీటిలో చూసుకుంటే ఈజీగా మీరు పర్ మంత్ ఒక $10,000 మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే $10,000 అంటే 7 lakhs పర్ మంత్ ఇంట్లో కూర్చొని మీరు ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాపీ రైటింగ్ మేనేజర్. సో కాపీ రైటింగ్ మేనేజర్ ఏంటంటే సేమ్ కంటెంట్ మార్కెటింగ్ ఎలా ఉంటుందో కాపీ రైటింగ్ ఏంటంటే కంటెంట్ అంటే ఓన్గా రాయాల్సి వస్తుంది. కాపీ రైటింగ్ అంటే కొంచెం మీరు స్మార్ట్గా రాయాల్సి వస్తూ ఉంటుంది. అంటే మార్కెట్లో ఉన్న కంటెంట్ని చూసి మీరు రాయాల్సి వస్తూ ఉంటుంది. సో కాపీ రైటింగ్ మేనేజర్ మీరు ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే ఇఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే కనుక యూ కెన్ గో అండ్ రైట్ యాజ్ ద కాపీ రైటింగ్ మేనేజర్. నెక్స్ట్ డేటా సైంటిస్ట్. సో డిజిటల్ మార్కెటింగ్లో బోల్డ్ డేటా వస్తూ ఉంటుంది మీకు. ఆ డేటాని మీరు ప్రాపర్గా ఆప్టిమైజేషన్ చేసి డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ ప్లస్ డేటా సైంటిస్ట్ నాలెడ్జ్ ఉంటే కనుక మీరు ఇంట్లో కూర్చొని ఈజీగా ఒక 8 to 9 అకౌంట్స్ మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు. కార్పొరేట్ అకౌంట్స్ హ్యాండిల్ చేస్తే మీరు ఎవ్రీ మంత్ ఈజీగా ఒక 4-5 lakhs మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ అండ్ కామెంట్స్. విల్ డిస్కస్ ఆన్ ద కామెంట్స్.